మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి ఉమ్మడి గ్రామ పంచాయతీ సోమ్లతండ మాజీ సర్పంచ్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో 60 లక్షల నిధులు గ్రాంట్ విడుదల కావడంతో తన పుట్టినగడ్డ గ్రామ పంచాయతీ నందు సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఉద్దేశించి శాసనసభ్యులు మురళీ నాయక్ మాట్లాడుతూ గత పాలకులు తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే నిధులు కేటాయించడం జరిగింది. వారి ఇంటి చుట్టూ మాత్రమే రోడ్లు వేసుకుంటూ అభివృద్ధి చేసుకున్నారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి రోడ్డు వేయాలని ఉద్దేశంతోనే 60 లక్షల నిధులు కేటాయించి నా సొంత తండా అయిన సోమ్ల తండాకి మొదటి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మిట్టకంటి రామరెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని గ్రామ పంచాయతీలకు సమానంగా నిధులు కేటాయించి అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి పదంలో ఉండేటట్లు మా శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ అందరినీ సమానంగా కలుపుకొని ముందుకు వెళ్తున్నారన్నారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన వారు మండల పార్టీ అధ్యక్షుడు మిట్టకంటి రామరెడ్డి, పీఆర్పీఏ రాజశేఖర్, ఉమ్మడి పర్వతగిరి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ రామచంద్ర నాయక్, ఎంపీపీ మోనికా, సోమ్లతండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఇస్లామాబాద్ బాలాజీ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకన్న, సోమ్లతండ ఉప సర్పంచ్ సుజాత, అమర్ సింగ్, నారాయణ సింగ్, వార్డు మెంబర్ భూక్య సీతారాం, జిల్లా నాయకురాలు లఖవత్ పద్మ, బాణత్తు కొంటి రాజు, సోమ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మొట్టమొదటగా ఎన్ఆర్జీఎస్ పథకం కింద మా పర్వతగిరి గ్రామ పంచాయతీకి 12 వర్కులు, ప్రతి వర్కు 5 లక్షల చొప్పున మా సొంతూరు కన్నూరు, ఈ కన్నతల్లి ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ ఆప్యాయత చూపించినటువంటి ఈ పర్వతగిరి గ్రామ ప్రజలకు అలాగే వారందరికీ ధన్యవాదాలు తెలిపే విధంగా మొదట మా పుట్టిన గ్రామం బాగుంటేనే మిగతా ఏ ఊర్లను అభివృద్ధి చేయొచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఉమ్మడి పర్వతగిరి గ్రామంలో 12 వర్కులు పెట్టడం జరిగింది. 60 లక్షల విలువైనటువంటి ఈ 12 వర్కులు సీసీ రోడ్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి పర్వతగిరి గ్రామస్తులందరూ భారీ సంఖ్యలో వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చూడడానికి వచ్చినటువంటి అందరు నా సోదరులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మన మాజీ వార్డు మెంబర్ అయినటువంటి సీత ఇంటి నుంచి మెయిన్ రోడ్డుగా అలాగే లక్పతి ఇంటి వరకు 5 లక్షల రూపాయలతో 100 మీటర్ల రోడ్ను ఈరోజు శంకుస్థాపన చేసి మొట్టమొదటి కార్యక్రమం సొంత ఊర్లో పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు ఏవైతే ఉందో తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే 2 కార్యక్రమాలను విజయవంతం చేశాం. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు, ఈరోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద మొత్తం నియోజకవర్గానికి 12 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. పెద్ద మనసుతోటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు పల్లెల్ని గ్రామ పంచాయతీలుగా చేసి వాళ్ళన్నింటినీ ఉన్న గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేయడం జరిగింది. అక్కడ అధికారులు ఉన్నారు, మన గ్రామ పంచాయతీ బిల్డింగులు కూడా లేకుండా, లేకపోతే ఇక్కడ వసతులు లేకుండా, ఫండ్ను కూడా కేటాయించకుండా కేవలం నామమాత్రంగానే గ్రామ పంచాయతీలను చేసినటువంటి గత కేటీఆర్ ప్రభుత్వం వారికి బుద్ధి రావాలి. ఎందుకంటే ఈరోజు గెలవగానే ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి మేము చేపట్టడం జరిగింది. ఏనాడైనా వారు తట్టెడు మట్టి పోసారా వారి గ్రామ పంచాయతీలు అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ సముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము అందరం కలిసికట్టుగా అన్ని పార్టీలను కలుపుకొని ప్రత్యేక ప్రోగ్రాం విజయవంతం చేస్తాం. నిజమైన దోషులను మాత్రం వదలం. ఎందుకంటే గత పాలకులు వాళ్ళు చేసినటువంటి వంటెద్దు పోకడను మేము డెఫినెట్గా వాళ్ళని తిరస్కరిస్తాం. ఎందుకంటే గత పాలకులు మాజీ శాసనసభ్యునికి ఎవరైతే అనుగా ఉన్నారో, బినామీలుగా ఉన్నారో వాళ్ళకే పనులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది మనం చూసాం. ఈ ప్రభుత్వం అలా ఉండదు. నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి తూచా తప్పకుండా ఈ 6 గ్యారంటీలు ప్రతి ఒక్కరికి చెందుతాయి. అలాగే ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలతోటి ఇల్లు లేని పేద కుటుంబాలకు 5 లక్షల రూపాయలతోటి బృహత్తరమైనటువంటి ఇందిరమ్మ ఇల్లులు కట్టించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇప్పుడు అదే ప్రక్రియ నడుస్తూ ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మనకు గత 2 మాసాలుగా
మనకు వచ్చినటువంటి కరెంటు బిల్లును ఆధారం చేసుకొని 200 యూనిట్ల కంటే తక్కువ ఎవరికైతే కరెంటు బిల్లు వస్తుందో వాళ్ళందరికీ ఉచిత విద్యుత్ కరెంట్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే ప్రక్రియను చేపడతా ఉంది. అందుకు మన పర్వతగిరి గ్రామస్తుల తరఫున అలాగే సోమలతండ గ్రామస్తుల తరఫున మనం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ ఇచ్చే విధంగా మనం కార్యక్రమం కూడా రూపొందుతా ఉంది. ఈ 2 కార్యక్రమాలు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటుగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది కూడా ఈ ప్రక్రియ తొందరలో సాగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తుంది. మనం చూసాం అసెంబ్లీ సెషన్లో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ వంటెద్దు పోకడు చూసాం. వాళ్ళకి తెలుసు ఖజానా మొత్తం ఖాళీ చేసి పెట్టినాం, వీళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారో చూద్దామని చెప్పేసి వాళ్ళు మాకు సవాళ్ళు విసురుతా ఉన్నారు. ప్రజలందరూ సినిమా కంటే బాగా ఈరోజు మన శాసనసభను ప్రతి ఒక్కరూ టీవీలలో అలాగే సోషల్ మాధ్యమాల ద్వారా మన సెల్ ఫోన్లలో చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే మనము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా తెరిచి చూస్తే ఏమీ లేదు. అయినా మనం ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేసి ఖజానాలో డబ్బులు లేకుండా కూడా ఈ 6 గ్యారెంటీలతో పాటుగా మిగతా అన్ని అభ్యుదయ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేశాం. ఈ 5 సంవత్సరాల వరకు నిజమైన పేదవాడు మేము హామీలు ఇచ్చినట్టుగా వాళ్ళకి లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు పడుతుందని అలాగే టీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తా ఉన్నా. మీ వెకిలి చేష్టలు మీ వెకిలి నవ్వులు మేము చూసాం. మీ అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతుండగా ఉన్న డబ్బులని కాజేసి ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కూడా ఎక్కడ రుణం తీసుకోకుండా ఈ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ భాగంగా 6 గ్యారెంటీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు మిట్టిగంటి రామరెడ్డి గారు అలాగే ఎంపీటీసీ సభ్యులు రామచంద్ర నాయక్ గారు అలాగే మాజీ సర్పంచ్ బాలాజీ నాయక్ గారు ముఖ్య నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటగా ఎన్ఆర్జీఎస్ పథకం కింద మా పర్వతగిరి గ్రామ పంచాయతీకి 12 వర్కులు ప్రతి వర్కు 5 లక్షల చొప్పున మా సొంతూరు కన్నూరు ఈ కన్నతల్లి ప్రేమ ఎలాంటిదో ఆ ప్రేమ ఆప్యాయత చూపించినటువంటి ఈ పర్వతగిరి గ్రామ ప్రజలకు అలాగే వారందరికీ ధన్యవాదాలు తెలిపే విధంగా మొదట మా పుట్టిన గ్రామం బాగుంటేనే మిగతా ఏ ఊర్లను అభివృద్ధి చేయొచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఉమ్మడి పర్వతగిరి గ్రామంలో 12 వర్కులు పెట్టడం జరిగింది. 60 లక్షల విలువైనటువంటి ఈ 12 వర్కులు సీసీ రోడ్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి పర్వతగిరి గ్రామస్తులందరూ భారీ సంఖ్యలో వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమానికి చూడడానికి వచ్చినటువంటి అందరు నా సోదరులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మన మాజీ వార్డ్ మెంబర్ అయినటువంటి సీత ఇంటి నుంచి మెయిన్ రోడ్డుగా అలాగే లక్పతి ఇంటి వరకు 5 లక్షల రూపాయలతోటి 100 మీటర్ల రోడ్ను ఈరోజు శంకుస్థాపన చేసి మొట్టమొదటి కార్యక్రమం సొంత ఊర్లో పెట్టాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు ఏవైతే ఉందో తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే 2 కార్యక్రమాలను విజయవంతం చేశాం. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ఈరోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద మొత్తం నియోజకవర్గానికి 12 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. పెద్ద మనసుతోటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు పల్లెల్ని గ్రామ పంచాయతీలుగా చేసి వాళ్ళన్నింటినీ ఉన్న గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేయడం జరిగింది. అక్కడ అధికారులు ఉన్నారు, మన గ్రామ పంచాయతీ బిల్డింగులు కూడా లేకుండా లేకపోతే ఇక్కడ వసతులు లేకుండా ఫండ్ను కూడా కేటాయించకుండా కేవలం నామమాత్రంగానే గ్రామ పంచాయతీలను చేసినటువంటి గత కేటీఆర్ ప్రభుత్వం వారికి బుద్ధి రావాలి. ఎందుకంటే ఈరోజు గెలవగానే ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి మేము చేపట్టడం జరిగింది. ఏనాడైనా వారు తట్టెడు మట్టి పోసారా వారి గ్రామ పంచాయతీలు అని చెప్పేసి ఈ
ప్రోగ్రామ్స్ సముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మేము అందరం కలిసికట్టుగా అన్ని పార్టీలను కలుపుకొని ప్రతి ఒక్క ప్రోగ్రాం విజయవంతం చేస్తాం. నిజమైన దోషులను మాత్రం వదలం. ఎందుకంటే గత పాలకులు వాళ్ళు చేసినటువంటి వంటెద్దు పోకడను మేము డెఫినెట్గా వాళ్ళని తిరస్కరిస్తాం. ఎందుకంటే గత పాలకులు మాజీ శాసనసభ్యునికి ఎవరైతే అనుగా ఉన్నారో, బినామీలుగా ఉన్నారో వాళ్ళకే పనులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది మనం చూసాం. ఈ ప్రభుత్వం అలా ఉండదు. నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి తూచా తప్పకుండా ఈ 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి చెందుతాయి. అలాగే ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయలతోటి ఇల్లు లేని పేద కుటుంబాలకు 5 లక్షల రూపాయలతోటి బృహత్తరమైనటువంటి ఇందిరమ్మ ఇల్లులు కట్టించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇప్పుడు అదే ప్రక్రియ నడుస్తూ ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మనకు గత 2 మాసాలుగా మనకు వచ్చినటువంటి కరెంటు బిల్లును ఆధారం చేసుకొని 200 యూనిట్ల కంటే తక్కువ ఎవరికైతే కరెంటు బిల్లు వస్తుందో వాళ్ళందరికీ ఉచిత విద్యుత్ కరెంట్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలోనే ప్రక్రియను చేపడతా ఉంది. అందుకు మన పర్వతగిరి గ్రామస్తుల తరఫున అలాగే సోమలతండ గ్రామస్తుల తరఫున మనం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్ ఇచ్చే విధంగా మనం కార్యక్రమంలో రూపొందుతా ఉంది. ఈ 2 కార్యక్రమాలు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటుగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది కూడా ఈ ప్రక్రియ తొందరలో సాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తుంది. మనం చూసాం అసెంబ్లీ సెషన్లో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఒంటెద్దు పోకడు చూసాం. వాళ్ళకి తెలుసు ఖజానా మొత్తం ఖాళీ చేసి పెట్టినాం, వీళ్ళు ఎట్లా అభివృద్ధి చేస్తారో చూద్దామని చెప్పేసి వాళ్ళు మాకు సవాళ్ళు విసురుతూ ఉన్నారు. ప్రజలందరూ సినిమా కంటే బాగా ఈరోజు మన శాసనసభను ప్రతి ఒక్కరూ టీవీలలో అలాగే సోషల్ మాధ్యమాల ద్వారా మన సెల్ ఫోన్లలో చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా తెరిచి చూస్తే ఏమీ లేదు. అయినా మనం ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేసి ఖజానాలో డబ్బులు లేకుండా కూడా ఈ 6 గ్యారెంటీలతో పాటుగా మిగతా అన్ని అభ్యుదయ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తాం. ఈ 5 సంవత్సరాల వరకు నిజమైన పేదవాడు మేము హామీలు ఇచ్చినట్టుగా వాళ్ళకి లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు పడుతుందని, అలాగే టీఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మీ వెకిలి చేష్టలు, మీ వెకిలి నవ్వులు మేము చూసాం. మీ అసెంబ్లీ కార్యక్రమంలో జరుగుతుండగా ఉన్న డబ్బులని కాజేసి ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కూడా ఎక్కడ రుణం తీసుకోకుండా ఈ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ భాగంగా 6 గ్యారెంటీలు తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు మిట్టగంటి రామరెడ్డి గారు, అలాగే ఎంపీటీసీ సభ్యులు రామచంద్ర నాయక్ గారు, అలాగే మాజీ సర్పంచ్ బాలాజీ నాయక్ గారు, ముఖ్య నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాం.